నర్సరావుపేటలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అచ్యుత్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ నియామక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిఎస్పీ హనుమంతరావు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే. ఈరోజు డిస్టిక్ డిజిగ్నేషన్ డే సందర్భంగా ఎన్విరాన్మెంట్ను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పి రోటరీ క్లబ్ మెంబర్స్ మొత్తం పాల్గొనడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మన డిఎస్పీ గారైన హనుమంతరావు గారు రావటం జరిగింది. వచ్చినందుకు డిఎస్పీ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రోటరీ క్లబ్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ నర్సరావుపేట తరఫున రాయపాడ్ రోడ్లో ఉన్నటువంటి వాగ్దేవి నగర్, వాగ్దేవి జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజీ సరౌండింగ్లో ఈరోజు రోటరీ జిల్లా 3150 వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 3150 జిల్లా మొత్తం కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు నర్సరావుపేటలో మొక్కలు నాటిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట డిఎస్పీ హనుమంతరావు గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళడం జరిగింది. అలాగనే గుంటూరు నుంచి ఇచ్చినటువంటి వేణుగారు కానీ మరి కొంతమంది జిల్లా నుంచి కూడా ప్రతినిధులుగా వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. మంచు ఖండాలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరిగిపోయి భూమి మీదకి వస్తుందన్నమాట. అంటే ప్రకృతిని మనమే తెలిసి తెలియకో నాశనం చేసుకుంటున్నాం. ఇంత విజ్ఞానం పెరిగిన తర్వాత, ఇంత టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా మనం ఇలాంటి విషయాల్లో, పర్యావరణ పరిరక్షణ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అత్యవసర పరిస్థితి అని ఖచ్చితంగా చెప్పచ్చు. కొన్ని అడ్వాన్స్ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక మనిషికి సగటున 500 పైన మొక్కలు యావరేజ్న వాళ్ళు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. మనం దాంట్లో కొంచెం వెనకబడి ఉన్నాం. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు మాత్రం చాలా శ్రద్ధ తీసుకొని పర్యావరణం మీద చాలా ఫోకస్ చేస్తున్నాయి. అటు ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, పర్యావరణ విభాగ శాఖలు కానీ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ బాగా వర్క్ చేస్తున్నారు.